మనం ఒక బిజినెస్ పెడితే ఎట్లుంటుంది అంటావరా? నేను కూడా అదే అనుకుంటాను రా. ఈ జాబ్లో ఏం అంతం కావు. నా దగ్గర మంచి ప్లాన్స్ ఉన్నాయి రా బిజినెస్కి. నాకు కూడా తెలుసురా. ఒక 10 లక్షలు పెట్టినాం అనుకో, బాస్ క్రికెట్ పెట్టుకోవచ్చు. రోజుకి ఒక 5,000 వచ్చినా కూడా నెలకి 1,50,000 వస్తాయి. ఓ మస్తు. బాస్ క్రికెట్ వద్దురా బాబు. మా ఫ్రెండ్ గాడు ఒకడు అట్లనే పెట్టిండు, లాస్ అయిండు. అబ్బో అట్లయితే వద్దులేరా. మరి ఏం బిజినెస్ పెడదాంరా? నా మాట విని ఒక 20 లక్షలు పెట్టి బట్టలు బిజినెస్ పెడదాం. ట్రెండ్ బట్టలు పెడదాం. ఇక ఎవ్వడు ఆపలేడు. నువ్వన్న సుతం నిజమేరా. ఇవాళ రేపు బొరాన్ బట్టలకి మస్తు ట్రెండ్ ఉన్నది. అవును కానీ మనకు ట్రెండ్ బట్టలు ఏడ దొరుకుతాయిరా? ఏడవై తెచ్చుకోవాలి మనం. మనం బోనస్ లేదురా. డీలర్లు ఉంటారు, వాళ్ళే వస్తారు, ఆర్డర్లు తీసుకుంటారు, పంపిస్తారు. కూర్చున్న కానీ సంపాదన రా బాబు. బట్టల షాప్ అంటే ఏమనుకుంటానో మరి. అట్లయితే పెట్టుడేరా. కనుక్కో మరి ఎంత అవుతుందో మొత్తం. కనుక్కుండేందిరా, మొన్న మా ఫ్రెండ్ గారు పెట్టిండి 25 లక్షలు అయినాయి అటగా, అంతే. మరి ఇంకేందిరా, ఇక స్టార్ట్ చేద్దాం. ఎప్పుడు మంచి ముహూర్తం చూడు. ఏందిరో ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు. ఏం లేదురా, మేమిద్దరం బిజినెస్ పెడదాం అనుకుంటాను. దాని గురించే ఇక మాట్లాడుకుంటాను, ఎట్లుంటుంది, ఏంది ఏదవుతుంది అని. అబ్బో ఏం బిజినెస్ రో? బట్టల బిజినెస్ రా. మంచి డిమాండ్ ఉన్నది కదా, అందుకే అదే పెడదాం అనుకుంటాను ఇక. అచ్చా. ఎంత అవుతుంది ఏందిరా? ఇంతరా, ఒక 25 లక్షలు ఉంటే చాలు. ఫస్ట్ మొత్తం సెట్ చేయొచ్చు. అర్రే తక్కువనే అవుతుందిగా. సరే కానీ టీ తాగకుండా ముచ్చలు పెడదాం పాండ్రా. అరే నువ్వు తాగిపిద్దు పారా మా ముగ్గురికి. నేనా? నా దగ్గర ఎక్కడన్నాయిరా, మొత్తం బట్టలు ఇప్పినా 10 రూపాయలు వెళ్తాయి అంతే. సరే నువ్వు బారా, మరి నువ్వన్నా తాగిపిద్దు పా. అయ్యో ఆయన దగ్గరైనా 10 రూపాయలనే. అమ్మతో నా దగ్గర ఒక్క రూపాయి లేదు. చెప్పు తీసుకుందంత బాడుకోలేరా, ఇజ్జట్లేరా? చాయ్ తాపేయడానికి 30 రూపాయలు లేవు కానీ 25 లక్షల బిజినెస్ పెడతారు మీరు. పని పాటలేక రోజు గోడ మీద కూర్చుండు, బాతాకాని కొట్టుడు, తినుడు, పండుడు. సిగ్గులు చిరాలు వదిలేసారు. ఊర్లో ఒక్కడాన్ని ఇజ్జత్ ఇస్తాంటారా మీకు? ఇంట్లుంటే ఎట్లయినా అయ్యా వాళ్ళు ఊకోరు, మంచిగా వేసుకుంటారు. అందుకే ఈడొచ్చుడు, సోది ముచ్చట్లు పెట్టుడు. ఇంకోసారి ఈడ కనుక కనపడ్డారనుకో నేను బలగొడతా మీది. ఏదైనా జాబ్ చూసుకొని చేసుకోర్రి. నికాలు ఇదర్సే. అమ్మయ్యా ఎట్లా అట్లా చేసి వెళ్ళగొట్టినాం. ఈ ప్రసాద్ గాడేట్రా ఇంకా రాలే? ఏదో బిజినెస్ ప్లాన్ ఉందన్నాడు.